వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని దశమస్కంధంలో మనం 81వ అధ్యాయంలో ఉన్నాం. ఇత పూర్వం మనం చూసాం, కుచేలుడు ద్వారకకు చేరుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకి అన్ని సపర్యలు చేశాడు. కానీ ఈయన తీసుకువచ్చిన అటుకుల్ని ఎలా ఇయ్యాలా ఆయనకి అని సిగ్గుపడ్డం మొదలుపెట్టాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. శ్రీ శుకౌవాచ. సయిత్సం ద్విజముఖ్యేన సహ సంకథయన్ హరి సర్వభూతమనోభిజ్ఞస్మయమాన ఉవాచ తం. బ్రహ్మణ్యో బ్రాహ్మణం కృష్ణో భగవాన్ ప్రహసన్ ప్రియం ప్రేమ్ణా నిరీక్షణేనైవ ప్రేషన్ ఖలు సతాంగతి. శ్రీకృష్ణుడు అందరి హృదయంలోని ఆలోచనలు ఎరిగినవాడు. తనకు కానుకగా సమర్పించుటకై తెచ్చిన అటుకులను ఇచ్చుటకు సిగ్గుపడుతున్నాడని ఆ స్వామికి తెలుసు. ఆ ప్రభువు బ్రాహ్మణ భక్తి తత్పరుడు. వారి క్లేశములను పారద్రోలువాడు. సత్పురుషులకు ఆశ్రయుడు. ఈ విధంగా ఆ బ్రాహ్మణ ప్రవరునితో చాలాసేపు హాయిగా ముచ్చటించడం మొదలుపెట్టాడు. తరువాత దరహాసంతో తన బాల్యమిత్రునిపై అనురాగ దృష్టిని ప్రసరింపజేస్తూ ఇలా అన్నాడు. కిముపాయనమానీతం బ్రహ్మన్మే భవతా గృహాత్ అన్వప్యుపాహృతం భక్తైః ప్రేమ్ణా భూర్యేవ మే భవేత్. భూర్యప్యభక్తోపహృతం మే తోషాయ కల్పతే. పత్రం పుష్పం ఫలం తోయం మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః. ఏం తీసుకొచ్చావయ్యా ఇంటి నుంచి? నా భక్తులు ప్రేమతో ఏ చిన్ని కానుకను సమర్పించినను దానిని కొండంతగా భావిస్తాను నేను. నా ఎడ భక్తి లేని వారు ఎంత పెద్ద కానుకను తెచ్చినా ఉపయోగం లేదు. నిర్మల బుద్ధితో నిష్కామ భావముతో పరమభక్తుడు సమర్పించిన పత్రమును గాని, పుష్పమును గాని, ఫలమును గాని, జలమును గాని నేను మనస్ఫూర్తిగా ఆరగిస్తానంట. ఇత్యుక్తోపి వ్రీడితః పతయే శ్రియః పృథుక ప్రసృతిం రాజన్న ప్రాయక్షదవాంగ్ముఖః.
సర్వభూతాత్మదృక్ సాక్షాత్ తస్యాగమన కారణం విజ్ఞాయ చింతయన్నాయం శ్రీకామో మా భజత్పురా పత్న్యాః పతివ్రతాయాస్తు సఖా ప్రియచికీర్షయా ప్రాప్తో మామస్య దాస్యామి సంపతో మత్య దుర్లభా. శ్రీకృష్ణుడు అలా అన్నాడు. అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు తాను తెచ్చిన అటుకులను ఆ శ్రీపతికి సమర్పించుటకు బిడియపడుతూ ఒకసారి తలదించుకున్నట్ట సిగ్గుతో. కృష్ణప్రభు జనులందరి హృదయములలోని సంకల్పములను గ్రహింపగలిగినవాడు. కుచేలుడు తన కడుకు వచ్చిన కారణం కూడా ఆయనకు తెలుసు. అందువలన ఆ స్వామి తనలో ఇలా అనుకున్నాడు, ఇతడు నాకు అనుంగు మిత్రుడు, ఎన్నడూనూ సంపదలను ఆశించి నన్ను సేవించి ఉండలేదు. సాధ్వీమణి అయిన తన భార్యను తృప్తిపరచుటకై నా సఖుడు నా దగ్గరికి వచ్చాడు. కనుక ఇప్పుడు ఇతనికి దేవతలకును దుర్లభమైన సంపదలను అనుగ్రహిస్తాను అనుకున్నట్ట. ఇత్థం విచింత్య వసనాచ్చీరబద్ధాన్ ద్విజన్మనః స్వయం జహార కిమిదమితి పృథుగ తండులాన్ నన్వేతదుపనీతం మే పరమ ప్రీణనం సఖే తర్పయం చంగమాం విశ్వమేతే పృథుగ తండులాః ఇది ముష్టిం సకృజ్జగ్ధ్వా ద్వితీయాం జగ్ధుమాదదే తావత్ శ్రీర్జగృహే హస్తం తత్పరా పరమేష్ఠినః ఏతావతాలం విశ్వాత్మన్ సర్వసంపత్సమృద్ధయే అస్మిన్ లోకే ధవాముష్మిన్ పుంసస్వత్తోషకారణం. ఇలా ఒక్కసారి తడిమి చూసి ఆ ఉత్తరీయపు అంచున ఉన్న ఒక ముడి విప్పి అందులోంచి అటుకుల్ని తీసి ఒక పిడికెడు నోట్లో వేసేసుకున్నట్టుగా వాళ్ళు. ఇంకో పిడికిలు తీసుకునే లోపల రుక్మిణీదేవి వచ్చి అన్నదిట, జగన్నాథ ఇక చాలు, పురుషునకు ఐహిక సుఖములను ఆముష్మిక లాభములను కలిగించుటకు నీవు ఆరగించిన ఆ పిడికెడు అటుకులే సరిపోతాయి. వాటితోడనే నీవు ప్రసన్నుడు అవుతావు. బ్రాహ్మణస్తాం తు రజనీం నుషిత్వాచ్యుత మందిరే భుక్త్వా పీత్వా సుఖం మేనే ఆత్మానం స్వర్గతం యథా స్వభూతే విశ్వభావేన స సుఖేనాభివందితః జగామ స్వలయం తాత పద్యనువ్రజ్యనందితః స చాలబ్ధ్వా ధనం కృష్ణాన్ నతు యాచితవాన్ స్వయం స్వగృహాన్ వ్రీడితో గచ్చన్ మహద్దర్శన నిర్వృతః అహో బ్రహ్మణ్యదేవస్య దృష్టా బ్రహ్మణ్యతా మయా యద్దరిద్రతమో లక్ష్మీమాశ్లిష్టో బిభ్రతోరసి. విప్రోత్తముడైన ఆ సుధాముడు శ్రీకృష్ణుని మందిరమునందే హాయిగా షడ్రసోపేత భోజన పదార్థములను ఆరగించి ఆ రాత్రి అక్కడే పడుకున్నాడు. వైకుంఠమున పరమానందమును పొందినట్లుగా తృప్తి పడ్డాడైనా మర్నాటి ప్రాతకాలమున విశ్వశ్రేయోదాయకుడైన తన మిత్రులకు భక్తులకు ఆనందదాయకుడకు శ్రీకృష్ణుని అనుమతి తీసుకుని ఇంటికి ప్రయాణమయ్యాడు. తన ఎడ కృష్ణప్రభువు చూపిన ఆదరాభిమానాలకు ఎంతో ముగ్ధుడైపోయాడు కుచేలుడు. నిష్కామ భక్తుడైన కుచేలుడు భగవంతుని దర్శనాపేక్షతో మాత్రమే ద్వారకకు చేరుకున్నాడు. ప్రత్యక్షంగా ఆ ప్రభువును దర్శించి మహదానంద భరితుడయ్యాడు. ఆ ప్రభువును దర్శించిన కుచేలునకు తాను వెంట తెచ్చిన అటుకులు ఏపాటివి, ఆ స్వామి ఐశ్వర్యం ఎక్కడా, ఈ ముక్క అటుకులెక్కడా, కోరుట తెలియని కుచేలుడు శ్రీకృష్ణుని ఏమీ అడగలేదు. అందుకు తగినట్లుగా ఆ భగవానుడు కూడా ప్రత్యక్షంగా అతనికి ఏమీ ఇయ్యలేదు. అనంతరం పురుషోత్తముని దర్శనముతోడనే మహదానంద భరితుడై అతడు తన గృహమునకు బయలుదేరాడు. త్రోవలో ఇలా అనుకున్నట్ట, అహో బ్రహ్మణ్యదేవస్య దృష్టా బ్రహ్మణ్యతా మయా యద్దరిద్రతమో లక్ష్మీమాశ్లిష్టో బిభ్రతోరసి వాహం దరిద్ర పాపీయాన్ క్వ కృష్ణ శ్రీనికేతనః బ్రహ్మబంధురితి స్మాహం బాహుభ్యాం పరిరంభితః. ఏమాశ్చర్యము! బ్రాహ్మణోత్తములను దైవ సమానులుగా చూచెడి ఆ శ్రీకృష్ణుని బ్రాహ్మణ భక్తిని నేను స్వయంగా చూశాను. లక్ష్మీదేవిని నిరంతరము తన వక్షస్థలమునందు నిలుపుకొని ఉండేది ఆ స్వామి పరమ దరిద్రుడనైన నన్ను తన గాఢాలింగనముతో ఆదరించాడు. మిగుల పాపాత్ముడను ఎంతయు నిర్ధనుడను అయిన నేనెక్కడా, లక్ష్మీదేవికి ఆశ్రయుడైన ఆ కృష్ణప్రభువు ఎక్కడా, నేను బ్రాహ్మణుడనను భావముతో ఆ స్వామి నన్ను తన బాహువులతో వక్కున చేర్చుకుని ఆనందింపజేశాడు. నివాసిత ప్రియాజుష్టే పర్యంకే భ్రాతరో యథా మహిష్యా విజిత శ్రాంతో వాలవ్యజనహస్తయ ఒక సోదరుని వలె ఆదరించాడు. లక్ష్మీదేవి ఏమో నాకు వింజామరులతో లభిస్తూ వెళ్ళింది. శుశ్రూషయా పరమయా పాద సంవాహనాదిభిః పూజితో దేవదేవేన విప్రదేవేన దేవవతు స్వర్గాపవర్గయోః పుంసాం రసాయాం భువి సంపదాం
సర్వాసామపి సిద్ధీనాం మూలం తచ్చరణార్చనం. ప్రయాణముతో అలసట చెందియున్న నన్ను ఆయన యొక్క పట్టపురాణి అయిన రుక్మిణీదేవి స్వయంగా వింజామరమును చేబూని వీచుచూ నాకు సేవలు నొచ్చెను. దేవతలకు ఆరాధ్య దైవమై ఉన్నను బ్రాహ్మణులను దైవతుల్యులుగా భావించడి ఆ ప్రభువు పాద సంవాహనాది సేవల ద్వారా దైవమును వలె నాకు భక్తి శ్రద్ధలతో శుశ్రూషలు చేశాడు. పురుషోత్తముడైన శ్రీకృష్ణుని పాదములను అర్చించుట వలననే మానవాడికి భూలోకమునందును పాతాళమునందును సకల సంపదలు లభించును, స్వర్గ సుఖములు మోక్షప్రాప్తియు కలుగును. అంతేగాక సకల సిద్ధులను అబ్బును. వీటన్నింటికి నా స్వామిని ఆరాధించుటయే మూలము. నిర్ధనుడైన ఇతనికి సంపదలను అనుగ్రహించినచో ధనోన్మత్తుడైతడు నన్ను విస్మరించు అని తలంచియే కాబోలునని పరమదయాళువైన ఆ స్వామి నాకు ఏ కొంచెమైనను ధనమును ప్రసాదించలేదు అనుకున్నట్ట. ఇదియే నిశ్చయము. అధనోయం ధనం ప్రాప్య మాజ్జన్నుచ్చైర్నమాం స్మరేత్ ఇది కారుణికో నూనం ధనం మే భూరినా దదాత్. శ్రీనిధి ఇట్లు నన్ను పచరించి ఘనంబుగా విత్తమేమి చూస్నీని తెరంగుగానబడే. నెన్న దరిద్రుడు సంపదంధుడై కానక తన్ను చేరడని కాక శ్రితార్తి హరుండు సత్కృపాంభో నిధి సర్వవస్తు పరిపూర్ణునిగా నన్ను చేయకుండునే అంటాడు పోతన. ఈ విధంగా తన మనస్సులో కృష్ణ భగవానుని స్మరిస్తూ ఆ పరమానంద వారిధిలో ఉలలాడుచూ కుచేలుడు తిన్నగా తన గృహ సమీపమునకు చేరట. అక్కడికి వెళ్ళి చూడగానే చాలా వింతగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ భవనాలు అర్థం కాలేదు ఆయన. ఇది తచ్చింతయన్నంత ప్రాప్తో నిజ గృహాంతికం సూర్యానలేందు సంకాశైర్విమానై సర్వతోవృతం విచిత్రోపవనోద్యానై కూజద్విజ కులాకులై ప్రోత్ఫుల్ల కుముదాంభోజ కల్హారోత్పలవారిభిః జుష్టం స్ఫలంకృతై పుంభిస్త్రీభిశ్చ హరిణాక్షిభిః కిమిదం కస్య వా స్థానం కథం తదిదమిత్యభూత్. ఏవం మీమాంసమానం తం నరా నార్యో మరప్రభాః ప్రత్యగృహ్ణన్ మహాభాగం గీతవాద్యేన భూయసా. అందమైన సరస్సులో బావుగా వికసించిన కలువలు, కమలములు, చెంగల్వలు, నీలోత్పలములు కనువిందు చేస్తున్నాయిట. లేళ్ల కన్నుల వలె మనోహరమైన నేత్రశోభలు గల స్త్రీలు పురుషులు చూడముచ్చటగా విహరిస్తూ ఆ ప్రదేశంలోకే వన్నెగూర్చుచున్నారు. ఆ సుందర భవనమును గాంచి ఆ బ్రాహ్మణోత్తముడు ఇలా అనుకున్నట్ట, ఇది నేనున్న ఇల్లేనా, ఇంకెక్కడికైనా వచ్చేసానా అనుకున్నట్ట. ఇంతలో ఇక్కడ ఈ అందమైన సౌధములు ఎలా వెలిశాయి, ఇంతకును ఇవి ఎవరివై ఉంటాయి, ఇది నేను నివసించిన ప్రదేశమై అయినచో ఈ విధంగా ఎలా మారింది, దీనికి గల కారణం ఏమై ఉంటుంది అనుకున్నట్ట. పతిమాగతమాకర్ణ్య పత్న్యుద్ధర్షాతి సంభ్రమ నిశ్చక్రామగృహాత్ పూర్ణం రూపిణీ శ్రీదివాలయాత్. పతివ్రత పతిం దృష్ట్వా ప్రేమోత్కంఠాశ్రులోచన మీలితాక్షణమద్బుద్ధ్యా మనసా పరిశస్వజే. తన భర్తను గాంచినంతనే ఉత్కంఠతోనున్న పతివ్రతాలలామ యొక్క నేత్రముల నుండి ఆనందాశ్రవులు జలజల జారిపోయాయి. హృదయమంతయును ప్రేమానురాగములతో నిండిపోయిందిట. ఆ తన్వి నిమీలితాక్షి తన స్వామికి భక్తితో నమస్కరిస్తూ తన మనస్సులోనే ఆలింగన సౌఖ్యములను అనుభవించింది. పత్నీం వీక్ష్య ప్రస్ఫురంతీం దేవీం వైమానికీమివ దాసీనాం నిష్కంఠీనాం మధ్యే భాంతీం సవిస్మితః ప్రీతస్వయం తయా యుక్త ప్రవిష్టో నిజమందిరం మణిస్తంభ శతోపేతం మహేంద్ర భవనం యథా పయఃఫేన నిభాశ్రయ్యా దాంతా రుక్మ పరిచ్ఛదా పర్యంకా హేమదండాని చామరవ్యజనాని చ ఆసనాని చ హైమాని మృదుపస్తరణాని చ ముక్తాదామ విలంబీని వితానాని ద్యుమంతి చ. ఒకసారి భార్యను చూశాడు. బంగారు హారములతో విలసిల్లుచున్న దాసీల మధ్య తేజో విరాజమానయ్యున్న ఆమె యొక్క వైభవమును వీక్షించి అతడు మిగులు ఆశ్చర్యపడ్డాడు. ఆవిడ ఎలా బయటికి వచ్చిందయ్యా అంటే కమల వనము నుండి వెలుపలికి వచ్చుతున్న లక్ష్మీదేవి వల్లే ఉంది.
అప్పుడు అతడు ఎంతయు సంతుష్టుడై ప్రేమాదరములతో భార్యాసహితుడే తన భవనమునందు ప్రవేశించాడు. ఆ భవనము వందల కొలది మణిస్తంభములతో ఒప్పుచూ దేవేంద్ర భవనం వలె విరాజిల్లుచున్నది. తల్పములన్నీయు స్వచ్ఛములై మృదువుగా ఉన్నాయి. మంచాలు ఏనుగు దంతములతో నిర్మితములై బంగారు పరికరములతో విలసిల్లుచున్నాయి. బంగారు పిడులు గల విద్యామనులు అమర్చబడి ఉన్నాయి. ఆ భవనము బంగారు ఆసనములతో ఆస్తరణములు మిగుల కోమలములై ఉన్నాయి. వితానములు ముత్యాల హారములతో వేలాడుతూ మిలమిలలాడుతున్నాయి. స్వచ్ఛ స్ఫటిక కుడ్యేషు మహామారకతేషు చ రత్నదీపా భ్రాజమానా లలనారత్న సంయుతా విలోక్య బ్రాహ్మణస్తత్ర సమృద్ధీః సర్వసంపదాం తర్కయామాస నిర్యగ్రహస్వ సమృద్ధిమహైతుకీం నూనం బతైతన్మమ దుర్భగస్య శశ్వద్దరిద్రస్య సమృద్ధిహేతుః మహావిభూతేరవలోకతోన్యో నైవోపపద్యేత యదూత్తమస్య. శిల్పశోభితములైన శ్రీమూర్తుల చేతులలో రత్న దీపములు వెలుగొందుతున్నాయి. నానా విధములకు సంపదలతో సమృద్ధమై ఉన్న భవన వైభవమును చూసి ఆ బ్రాహ్మణోత్తముడు నివ్వెరపోయాడు. అతడు ఈ సంపదల సమృద్ధికి కారణం ఏమై ఉంటుంది అని ప్రశాంత చిత్తుడే ఒక్కసారి ఆలోచించడం మొదలుపెట్టాడు. నేను జన్మతః అదృష్టహీనుడను, నిర్ధనుడను, ఇంతటి మహాసంపదలకు నోచుకొనిన వాడును కాను. సకల ఐశ్వర్య సంపన్నుడు యదువంశ శిరోమణియు అయిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపా కటాక్ష వీక్షణముల ప్రభావముననే ఇట్టి సంపదలు నాకు అబ్బినవి. ఖచ్చితంగా ఇందులకు మరి ఒక కారణం ఏమీ లేదు అని తెలుసుకున్నాడు. నన్వబ్రువాణో దిశతే సమక్షం యాచిష్ణవే భూర్యపి భూరిభోజ పర్జన్యవత్తస్వయమీక్షమాణో దాశార్హకాణామృషభస్తఖామే కించిత్ కరోత్యుర్వపి యత్స్వదత్తం సుహృత్కృతం ఫల్వపి భూరికారీ మయోపనీతాం పృథుకైకముష్టిం ప్రత్యగ్రహీత్ ప్రీతియుతో మహాత్మా తస్యైవ మే సౌహృద సఖ్యమైత్రీ దాస్యం పునర్జన్మని జన్మని స్యాత్ మహానుభావేన గుణాలయేన విసర్జతస్తత్పురుష ప్రసంగః. ఇలను వెలయువర వృషరాజున కటుకుల రుచి చందముగాదే కలినరులకు మహిమలు అంటాడు. ఇలను వెలయు వృషరాజున కటుకుల రుచి తెలియు చందముగాదే. మేఘము ప్రజలకు ఉపకారము చేయునట్టి స్వభావము గలది. చాలా గొప్ప మాట ఉంది ఇక్కడ. అది తన వర్షజలములతో సముద్రమును గూడ నింపగలదే అయినను జనులు కోరకుండగానే ఏమాత్రమూ గర్జింపక వారు నిద్రించుచున్నప్పుడు మధుర జలములను వర్షిస్తూ సమృద్ధిగా వర్షించినను దానిని స్వల్పంగానే భావిస్తుంది. అలాగే నా సఖుడవు యదువంశ శిరోమణి యథార్థముగా సకలైశ్వర్య సంపన్నుడు అయినను ఆ మహాత్ముడు అర్ధులు యాచింపకుండను వారి సమక్షమున ఏమియూ నుడువకయే సంపదలను ప్రసాదిస్తూ ఉంటాడు. ఏలన ఆయన స్వయంగా సర్వమును ఎరిగినవాడు, చూచువాడు కదా. తాను వారికి సంపదలను సమృద్ధిగా అనుగ్రహించినను దానిని ఆ స్వామి స్వల్పమైనదిగా తలపోస్తాడు. కానీ భక్తులు సమర్పించినది స్వల్పమే అయినను దానిని ఆ ఉదారుడు గొప్పగా తలదు. నేను కానుకగా తీసుకొని పోయిన అటుకులలో పిడికెడు మాత్రమే గ్రహించిన ఆయన ప్రసన్నుడయ్యాడు. అట్టి పురుషోత్తముని యందే ప్రేమానురాగములు, ప్రియత్వము, మైత్రి, సేవాభాగ్యము నాకు జన్మ జన్మల యందును లభించుచుండుగాక. అతడు అనంత కళ్యాణ గుణాశ్రయుడు, మహానుభావుడు. ఆ పరమ పురుషుడు నాకు తన పరమ భక్తులతోడి సాంగత్యమును, వారితో సంభాషణమును 10 జన్మయందు అనుగ్రహించుగాక. భక్తాయ చిత్రా భగవాన్ హి సంపదో రాజ్యం విభూతిర్న సమర్థయత్యజ అదీర్ఘబోధాయ విచక్షణ స్వయం పశ్యన్ నిపాతం ధనినాం మతోద్భవం ఇత్థం వ్యవసితో బుద్ధ్యా భక్తోతీవ జనార్దనే విషయాం జాయయాత్యక్షన్ బుభుజేనాతిలం పటః తస్య వై దేవదేవస్య హరేర్యజ్ఞపతేః ప్రభోః బ్రాహ్మణాః ప్రభవో దైవం న తేభ్యో విద్యతే పరం
ఏవం స విప్రో భగవత్సుహృత్తదా దృష్ట్వా స్వభృత్యైరజితం పరాజితం తద్ధ్యాన వేగోద్గతితాత్మబంధనః తద్ధామ లేభే చిరతః సతాంగతిం ఏతద్బ్రహ్మణ్యదేవస్య శ్రుత్వా బ్రహ్మణ్యతాం నరః లబ్ధభావో భగవతి కర్మబంధాత్ విముచ్యతే. సనాతనుడైన భగవంతుడు సంపత్ సమృద్ధిచే కలిగడి అనర్థములను బాగుగా ఎరిగినవాడు. మహాధనవంతులు ఐశ్వర్య మదము వలన పతనమవుతుందురు అను విషయమును గమనించియే కాబోలు దూరదృష్టి లేని భక్తులు ఎంతగా కోరుకొనినను ఆ పరమాత్ముడు వారికి సంపదలను రాజ్యమును ఐశ్వర్యమును ప్రసాదింపడు. ఇదే అతని గొప్ప అనుగ్రహము అగును. ఆ పరమాత్ముని యందు భక్తి నిరతుడైన కుచేలుడు వివేకంతో ఇలా నిర్ణయించుకొని విషయ సుఖములను త్యజిస్తూ వాటి యందు అనాసక్తి భావమును కలిగి ఈశ్వరార్పణ బుద్ధితో భార్యతో కూడి తామరాకు మీది నీటి బిందువలే సాంసారిక జీవనము కొనసాగిస్తూ ఉన్నాడు. అనగా ఐహిక సుఖముల ఎడ నిరాసక్తితో భక్తి తత్పరుడై జీవిస్తూ ఉన్నట్టు. పొంగిపోలేదు, మళ్ళీ ఈ మాయలో పడిపోలేదు ఆయన. శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు. సకల యజ్ఞ ఫలములను ఆ స్వామికే చేరును. సర్వసమర్థుడైన ఆ ప్రభువు బ్రాహ్మణులను దైవ సమానులుగా భావిస్తాడు. వారికంటే మించిన దైవము లేడని ఆ ప్రభువు తలంచును. పరమాత్ముడు తన భక్తులకు వశుడై ఉంటాడు, ఇతరులకు అజేయుడు. శ్రీకృష్ణ సఖుడైన విప్రోత్తముడు ఈ విషయమును బాగుగా ఎరిగినవాడు. అందువలన అతడు భగవద్ధ్యాన యోగముల ప్రభావమున సాంసారిక బంధనముల నుండి బయటపడి సత్పురుషులకు ఆశ్రయమైన పరంధామమును అచిరకాలములోనే చేరిపోయాడు. బ్రాహ్మణులను దైవ సమానులుగా భావించడి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క బ్రాహ్మణ భక్తిని తెలిపడి ఈ వృత్తాంతమును శ్రద్ధగా ఆలకించిన మానవుడు భగవద్భక్తి నిరతుడై తదనుగ్రహంతో కర్మబంధముల నుండి విముక్తుడవుతాడన్నది ఫలశ్రుతి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే ఏకాశీతితమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.